మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకినాడ పట్టణానికి వస్తువులకి గత 5 సంవత్సరాలుగా మనం ఏదైనా వస్తువు మార్కెటింగ్ ఎలా చేస్తామో ఆ మార్కెటింగ్ స్థాయికి ఈ గంజాయిని కాకినాడ జిల్లాలో ప్రతి చోట కూడా మార్కెటింగ్ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ప్రతి చోట ఎక్కడికక్కడ స్కూల్స్ దగ్గర బ్రాంచెస్ నుంచి అక్కడి నుంచి ఆ బ్రాంచ్ ఏమో ఇంకొకరు సప్లై చేస్తే వాళ్ళేమో కింద వాళ్ళకి సప్లై చేసి ఆ స్థాయికి వెళ్ళిపోయిన దాన్ని గత 1 yearగా దీన్ని పూర్తిగా చాలా వరకు తీసుకొచ్చాం. కానీ ప్రజల్లో పిల్లల్లో కొంతమందిలో ఉండిపోయింది. దాని యొక్క ప్రభావాలు మేము అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మా దగ్గరికి అనేక మంది పేరెంట్స్ రావడం, అలాగే దీనివల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తులు రావడం, ఇటువంటి అనేక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మేము అనేక సార్లు అవి చూడడం, ఆఫీసర్ల దృష్టిలోకి పెట్టడం, ఆఫీసర్లు దాని మీద తగిన యాక్షన్ తీసుకోవడం. కానీ చట్టాలు ఎంతవరకు సహకరిస్తున్నాయంటే అది కొంతవరకునే సహకరిస్తూ ఉన్నాయి. ఆ చట్టాలని కొంతవరకునే సహకరించడం వల్ల పూర్తి స్థాయిలో వీళ్ళు చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి అవసరమైతే చట్టాలు సవరించైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా నాశనం చేయని పరిస్థితుల్లో ఇవాళ ఒక యువత, ఒక దేశ భవిష్యత్తు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. మనం ఇప్పుడే కరోనా నుంచి కోలుకుని ఇప్పుడే మన తిరిగి ప్రజా జీవితంలో పడి వెళ్తున్న టైంలో మనకి గంజాయి రూపంలో కాకినాడలో జిల్లాలో మటుకు చాలా పెద్ద ఎత్తున ఈ పాడుపడిపోయిన స్కూళ్ళ దగ్గర కానీ, పాత ఆఫీసుల దగ్గర కానీ, అలాగే ముఖ్యంగా కాలేజీలు వెనకాల ఉన్న తోటల్లో కానీ ఇవి చాలా ఎక్కువగా కనపడతా ఉన్నాయి. పోలీస్ మానిటరింగ్ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయగలుగుతూ ఉన్నారు. ఎవరన్నా దొరికితే మటుకు వాళ్ళ ఇష్ట పరిస్థితులను వదిలిపెట్టట్లేదు. కాకినాడలో అయితే ఒక స్థాయికి రోడ్డు మీద కత్తులు కూడా పట్టుకుని మొన్న వీడియో ఒకటి చూశాను నేను. ట్రస్ట్ హాస్పిటల్ ముందు కాకినాడ చేతిలో కత్తులు కూడా పట్టుకుని వెళ్ళి స్థాయికి ఇచ్చారు. వాళ్ళందరినీ వేళ అణచివేయడం జరుగుతూ ఉంది, అణచివేయబడతా ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా మీ పిల్లలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఆ వాతావరణంలో కనపడితే, అంటే సాధారణంగా వ్యక్తులు కొంతసేపు ఎవరోగా చూడడం, అలా వచ్చి వాళ్ళు నవ్వుకోవడం, అవసరం లేని దానికి అనవసరమైన దానికి రియాక్ట్ అవ్వడం, ఇటువంటి వాళ్ళ లక్షణాలు కనపడతా ఉంటాయి. ఆ లక్షణాలు కనపడినప్పుడు మీ కన్సర్న్ టీచర్స్ కానీ, మీ ఎవరంటే లెక్చరర్స్ ఎవరైనా ఉంటారంటే వారికి కానీ మీరు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు మనం తెలిసి ఇక్కడ ఎందుకు వచ్చాము? టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అబ్యూస్ ఆన్ డ్రగ్స్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో ఇది అందరికీ మనకు తెలుసు, యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చింది. సో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ ప్రపంచం అంతా కూడా దీని మీద వర్క్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ us నో, అంటే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, కొంతమందికి అపోహలు ఉంటాయి. డ్రగ్స్ వల్ల ఏదో సాధించేస్తాం అనుకుంటాం. కాదండి, వీఆర్ లూజింగ్ ఆర్ లైఫ్స్ అండ్ అదర్స్ లైఫ్స్ టూ. అంటే సొంత ఆరోగ్యంతో పాటు కుటుంబం ఆరోగ్యం అంతా కూడా తీసుకుంటే ఎలాగంటే, దానికోసం అని చెప్పేసి డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల యూత్ ఏంటంటే ఈ డ్రైవింగ్ లో కూడా డిఫరెన్స్ వచ్చి ర్యాష్ డ్రైవింగ్ అన్ని జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, అది కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సెన్సెస్ లో ఉండరు, వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో. సో ద టేక్ ఇట్ యాజ్ సంథింగ్ దే హ్యావ్ ఎర్న్ సమ్ పవర్ అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. సో దట్స్ ద రాంగ్ ఇమాజినేషన్. అంటే ఇలాగని చెప్పేసి అందరూ కూడా గమనించాలి, డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనమే కాదు, మన చుట్టుపక్కల పరిసరాలే కాదు, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది డ్రగ్స్ తీసుకుంటే. సో ఏంటంటే ఇది అరికెట్టాలి అంటే ఓన్లీ అఫీషియల్సే కాదు, మన అందరి బాధ్యత కూడా ఉంది. కాకినాడ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్విన్స్ నో టు డ్రగ్స్. ఒకసారి దొరికితే ఇక నుంచి ఐ రిక్వెస్ట్ ఎస్పీ, వి విల్ పెరేడ్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ దేర్ కాలేజెస్ టు షేమ్ దెమ్. అర్థమైందా నేను చెప్తోంది? ఒక స్టూడెంట్ కానీ ఇంకొకరికైనా ఏమన్నా దొరికితే ఇక మీద నుంచి ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు టేక్ వన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టు పెరేడ్ దెమ్ ఇన్ దేర్ స్కూల్. ఆ అబ్బాయి ఎలా నాశనం అయిపోతాడు, పేరెంట్స్ వస్తారు మా దగ్గరికి, పేరెంట్స్ వచ్చి ఇలా వాళ్ళ లైఫ్ పాడైపోతాం అంతా చెప్తాను. బట్ ఇట్ డజంట్ మ్యాటర్.
ఇట్ డజంట్ మ్యాటర్. సో ఆ అబ్బాయి ఒక్కడిని పట్టుకోవడం వల్ల, అబ్బాయి ఎవరు అమ్మాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో పట్టుకోవడం వల్ల ఎంటైర్ కాలేజ్ బాగుపడుతుంది అనుకుంటే దేర్ ఈస్ నో షేమ్ ఇన్ డూయింగ్ దిస్. am I right? మీలలో ఎంతమంది ఫ్యామిలీస్ లో ఎవరో ఒకళ్ళన్నా అట్లీస్ట్ దీని మీద కొంచెం దాని బారిన పడి మళ్ళీ బయటకు రావడం కానీ నాశనం అయిపోయింది ఎంతమందికి తెలుసు? మీ ఫ్యామిలీస్ లో ధైర్యంగా చేస్తాను. వీఆర్ నాట్, ఐఎమ్ షూర్ ఇక్కడ ఎత్తిన వాళ్ళు 10 రెట్లు ఉంటారు ఇంకా ఇక్కడ. ఐఎమ్ షూర్ మై ఓన్ ఫ్యామిలీ హాజ్ వన్. సో ధైర్యంగా ఎత్తండి. ఎంతమందికి తెలుసు మీ ఫ్యామిలీస్ లో, మీ బ్రదర్స్, సిస్టర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు ఇలా డ్రగ్స్ స్టార్ట్ చేసి దానివల్ల నష్టపోయిన వాళ్ళు కానీ, ఆస్తులు అమ్ముకొని పేరెంట్స్ రిహాబిలిటేషన్ లో చేర్పించిన వాళ్ళు తెలుసు. బట్ దట్ కేస్ ఈస్ మైన్. మా ఫ్యామిలీలోనే ఆస్తులు అమ్ముకొని ఆ అబ్బాయిని కాపాడడానికి ఆల్మోస్ట్ ఒక 3 years లెఫ్ట్ రైట్ సెంటర్ కష్టపడి తప్పితే బయటికి రాలేదు. ఐఎమ్ టెలింగ్ యూ, మేబీ మీకన్నా ఒక 10 years 15 years ఐ మీన్ ఏజ్ లో పెద్దవాళ్ళం అయి ఉండొచ్చు. సో I can tell you for sure, if there is something which will kill you, leave about others. అంటే ఒక 2 ఏళ్ళు పాస్ అవుతాము, ఫెయిల్ అవుతాము, పేరెంట్స్ కష్టం పక్కన పెట్టాను. If something that will kill you today, it is drugs. There is nothing else. Rest all is accident. మన చేతిలో లేనేట్. అంటే కొన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటే కొన్ని అవుతుంది. బట్ చేతిలో మనల్ని మనం సూసైడ్ అంటాం కదా, ఇట్ ఈస్ సూసైడ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. Am I right? అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బాయ్స్. బాయ్స్ ఒక్కటి కాదు, ఈరోజు స్పెసిఫిక్ గా మేము చెప్పడం కూడా విమెన్ అండ్ మెన్ రెండు ఉండాలనుకున్నాం. సింపుల్ రీజన్ ఏంటంటే కొంత కాన్సెన్స్ అట్లీస్ట్ అమ్మాయిలు ప్రదర్శిస్తారన్న ఒక కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. సో లాట్ ఆఫ్ టైమ్స్ గర్ల్స్ ఆర్ లిటిల్ మోర్ సోబర్. వాళ్ళు దే అండర్స్టాండ్ బెటర్ రెస్పాన్సిబిలిటీ. సో యూ షుడ్ అండర్స్టాండ్ మీ కాలేజ్ లో ఇఫ్ ఇట్ ఈస్ అ కో ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ, ఒకరిని ఇట్లా డ్రగ్స్ చేస్తున్నారు, ఇట్లా డ్రగ్స్ వాడుతున్నారు, ఇట్లా మాకు సప్లై చేస్తాను తెలిసినప్పుడు మీరు ఒక్కసారి ఆ నెంబర్ కి ఫోన్ చేయడం వల్ల మీరు ఎవరో తెలియదు, మీ ఐడెంటిటీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యు అండర్స్టాండ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్రెండ్స్, యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రెండ్స్. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ అ వార్నింగ్. దిస్ ఈస్ నాట్ ఏదో ఫాదర్స్ డేకో మదర్స్ డేకో పెట్టుకొని మీటింగ్ చేసినట్లు కాదు. ఇట్ ఈస్ అ బ్లడీ వార్నింగ్ మీటింగ్. సో మా దృష్టిలో ఏ ఒక్క కంప్లైంట్ వచ్చినా ఆ అబ్బాయి కెరియర్ పాడవుతుంది, స్కూల్ ఇమేజ్ పాడవుతుంది, ఆ టీచర్ ఆర్ మేనేజ్మెంట్ ఇమేజ్ పాడవుతుంది అంటే నథింగ్ డూయింగ్. ఆ ఒక్క స్టేట్మెంట్ షుడ్ సెండ్ షివర్స్ అమాంగ్ అదర్ స్టూడెంట్స్. భయం పుట్టించాలి. అలానే చేయాలా కాదా? బంగపోతారా ప్రతిసారి? డూ నీడ్ టు బెగ్ అంటే రిక్వెస్ట్ చేసి చేయాల్సిన ప్రోగ్రామ్ కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అలా రిక్వెస్ట్ చేసి ఆ బాబు తాగొద్దు, బాబు చేయదు, చేస్తే పడాలా. ఇంకా మళ్ళీ that fellow should never come up and should send a message and an example. From my side, from district administration, we will announce 50,000 every month. We will give to one clue. Someone who will give one clue. Students, 50,000 every month. We will give to someone who will give a clue. And we will take we will do a small funding collectorate. Now I will took appreciation certificate. Okay, you can use it for your future thing also. We will give every month. But I request every student to take this seriously and we will do it from this month. ఈ రోజున మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని ఇప్పుడు ఎమ్మెల్సీ మ్యామ్ చెప్పారు. 26th June is being commemorated as International Day Against Drug Abuse and Illicit Trafficking. ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో 1987 నుంచి స్టార్ట్ అయ్యి 87లో ఇట్ వాజ్ క్రిస్టిన్ అండ్ 89 నుంచి స్టార్ట్ అయింది. ఫ్రమ్ దెన్ ఆన్ ఎవ్రీ ఇయర్ వీఆర్ అబ్జర్వింగ్ దిస్ డే టు మేక్ షూర్ దట్ అవేర్నెస్ స్ప్రెడ్స్ అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. ఈ డ్రగ్ అబ్యూస్ మీద ఇంత ఫోకస్ ఎందుకంటే దిస్ ఇస్ అ మెనస్ దట్ ఈస్ దేర్ అక్రాస్ ద వరల్డ్. ఈ ప్రాబ్లం వరల్డ్ వైడ్ ఎంత సీరియస్ గా ఉంది అనే దానికోసము యునైటెడ్ నేషన్స్ ఈ ఇనిషియేటివ్ తో రావడం జరిగింది. దీనిలో పర్టికులర్ గా ఇవాళ ర్యాలీలో ఇంతమంది స్టూడెంట్స్ ని యూత్ ని ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే యు ఆర్ ఆల్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మీరందరూ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి అన్నెసరీ థింగ్స్ కి బానిస అవ్వకుండా ఉంటే ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ విల్ బి బ్రైట్. దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీ హ్యావ్ సెట్ ఆఫ్ రిక్వెస్ట్. ఫస్ట్ థింగ్, ఎక్కడ ఇట్లాంటి ఈ టీనేజ్ లో 15 years నుంచి ఒక 20-22 years వచ్చేదాకా, గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఏదో కొత్తది ఎవడో చూపిస్తే ట్రై చేద్దామని ఇట్లాంటివి ఉంటాయి.
దయచేసి అట్లాంటి వాటి చోట్లకి పోకండి. మీ ఆరోగ్యం పాడైపోతుంది, మీ ఫ్యూచర్ పాడైపోతుంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఎంత స్ట్రాంగ్ యాక్ట్ అంటే, మీరు చిన్న క్వాంటిటీతో దొరికితే కూడా ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఇమ్మీడియట్గా 6 నెలలు జైలు. ఆ తర్వాత కన్విక్షన్ వచ్చిన ఎక్విటల్ అయినా కూడా తర్వాత మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది మర్చిపోండి, ఆఫ్ లేట్ ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి డీసెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశమే లేదు. ఇంకా అబ్రాడ్ వెళ్ళడాలు, పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ అయితే ఇంకా పూర్తిగా ఇట్ ఇస్ డన్ ఫర్. ఇంకా ఈ లైఫ్లో ఇట్లాంటివి ఏమి జరగవు. మీరు ఎంత కష్టపడి చదువుకున్నా కూడా ఒక్కసారి చేసిన చిన్న పొరపాటుకి. సో దయచేసి వీటి బారిన పడకండి. సెకండ్ థింగ్, రిపోర్టింగ్. పోలీస్ డిస్ట్రిక్ట్లో కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఉండి ఎన్ని బీట్స్ తిరిగి ఎంతసేపు రోడ్ల మీద ఉన్నా కానీ ప్రతి నిమిషం ప్రతి చోట ఉండలేరు. సో మీరందరూ మాకు ఐస్ అండ్ ఇయర్స్గా యాక్ట్ చేసి ఎక్కడైనా కానీ ఈ రకమైన కన్జంప్షన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, సేల్ కానీ ఎవరన్నా కన్జ్యూమ్ చేస్తుంటే కానీ, ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్తుంటే కానీ, లేదా ఎక్కడైనా అమ్ముతుంటే కానీ డౌట్ వస్తే వెంటనే మాకు కాల్ చేస్తే వీ విల్ టేక్ యాక్షన్. మీ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయబడుతుంది, మీ ఐడెంటిటీ ఎవరికి రివీల్ చేయము, అట్లానే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. దిస్ ఈస్ ఫర్ యువర్ వెల్ఫేర్, సొసైటల్ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. దీనిలో కొంచెం గాంజాయి కదా, తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తారు, పాకెట్ మనీకి వస్తుంది, ఇట్లా అనుకుని తప్పు చేసిన వాళ్ళని కూడా నేను చూశాను నా కెరియర్లో. ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికే కదా తీసుకెళ్తాం అనుకుంటే ఇంకా లైఫ్లో దిద్దుకోలేని తప్పు అయిపోతుంది అది. సో దయచేసి అట్లాంటివి చేయకండి. అండ్ రిపోర్టింగ్ ఆల్సో షుడ్ ఇంక్రీజ్. దానికోసం 1972 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. మీరు ఆ 4 digits కనుక డయల్ చేస్తే, ప్లీజ్ రిమెంబర్ దిస్, 1972 అనే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే వెంటనే వీ విల్ కమ్ అండ్ టేక్ యాక్షన్. అట్లనే లాస్ట్ థింగ్ ఇస్ రీహాబిలిటేషన్. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ సమ్వేర్ ఇన్ ద రిలేటివ్స్ ఈ డ్రగ్ అబ్యూజ్ కనుక బానిస అయినట్టు మీరు అబ్జర్వ్ చేస్తే, దే షుడ్ బి రీహాబిలిటేటెడ్. వాళ్ళని కంప్లీట్గా వదిలేయటం ఇస్ నాట్ కరెక్ట్. ఎవరైనా ఇట్లాంటి మత్తు పదార్థాలకు బానిసైనట్టు మీకు ఎవరైనా కనిపిస్తే కనుక దయచేసి మాకు ఇంటిమేట్ చేయండి. వీల్ సెండ్ దెమ్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ వీల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ వాళ్ళు కనుక రికవర్ అయిన తర్వాత. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఆనరబుల్ సీఎం సార్ ఈ మెనేస్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఈగిల్ అనే ఒక ఎక్స్క్లూజివ్ ఆర్గనైజేషన్ ని ఫామ్ చేయడం జరిగింది. దానికి ఎక్స్క్లూజివ్ గా స్టాఫ్ ఇచ్చారు. సో మెనీ పవర్స్ హావ్ బీన్ గివెన్. ఈగిల్ హాస్ బీన్ వర్కింగ్ రిలెంట్లెస్లీ టు కంట్రోల్ దిస్ డ్రగ్ మెనేస్ with the support of police department. మేమందరం we have been instrumental in getting it under control to an extent.